తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ మీద దాడి జరిగింది. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయన మీదకి వాటర్ బాటిల్ విసిరాడు. తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ మీద దాడి జరిగింది. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయన మీదకి వాటర్ బాటిల్ విసిరాడు. తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ మీద దాడి జరిగింది. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయన మీదకి వాటర్ బాటిల్ విసిరాడు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ఎడిటర్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, నాదెండ్ల మనోహర్ మీద వాటర్ బాటిల్తో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్లుగా మనకు తెలుస్తోంది. అసలు ఈ దాడి ఎలా జరిగింది, వివరాలేంటి? జ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో లేని విధంగా ఒక కొత్త పుంతలు తొక్కుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఏదైతే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో దీనికి సంబంధించి ప్రతిపక్షాలపై పూర్తి స్థాయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అన్నది రెగ్యులర్ గా వస్తున్న
వార్తలు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏమనండి, లేదా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ ఏమనండి, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా అటాకులు జరుగుతున్నాయి, కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారు, అలాగే అన్యాయంగా కేసులు కూడా బనాయిస్తున్నాయని చెప్పి కొంతకాలం నుంచి ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే ఇక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. పొత్తు పార్టీలు అవనియండి, లేకపోతే అధికార వైఎస్ఆర్ పార్టీ అవనియండి, ప్రచారాలు ముమ్మరం చేశారు. ఈ పరిస్థితుల్లో సీట్ల కేటాయింపులు కూడా అవడం, అభ్యర్థుల నియోజకవర్గాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఖరారు అవడంతో ఆ ప్రాంతాల్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ముమ్మరంగా ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే దీనిపై అసమ్మతివాదులు 1-2 వెర్షన్లు ఇక్కడ ఈ రోజు నాదెండ్ల మనోహర్ అవనియండి, లేకపోతే గతంలో జరిగిన కొన్ని ఘటనలు చూసుకుంటే ఎవరికైతే టికెట్లు ఆశించారో పొత్తు పార్టీలోకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి వస్తే అక్కడ జనసేన ఆ అభ్యర్థిత్వాన్ని లేకపోతే ఆ నియోజకవర్గాన్ని టికెట్ ఆశించిన వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేయడమే కాకుండా వాళ్ళు అసమ్మతులు తెగ పుట్టిస్తున్నారు. మరొక వైపు అధికార పార్టీ కూడా వ్యతిరేకంగానే ప్రతిపక్షాల మీద చేసే పరిస్థితి. సో ఇలాంటి సందర్భాలు గతంలో జరిగినాయి. ఈ రోజు సాక్షాత్తు జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా అలాంటి పరిస్థితి ఎదురైందన్నది జన సైనికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతున్నది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గత 24 సీట్లు, తనకు వచ్చిన 24 సీట్లు 5 సీట్లలోని ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ప్రకటించడం జరిగింది. అందులో ప్రధానంగా నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి ఆయన బరిలోకి దిగుతారన్నారు. అయితే మొదటి నుంచి కూడా అక్కడ ఆలపాటి రాజా ఆయన టికెట్ ఆశించడం జరుగుతున్నది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అతి చేరువుగా ఉన్న వ్యక్తి. సో ఆలపాటి రాజా వర్గీయులందరూ కూడా చాలా ఆందోళన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన టికెట్ ఇవ్వాలన్నారు, లేకపోతే మేము రాజీనామాలు చేస్తా ఉన్నాం, చాలా బెదిరించారు. చాలా రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా తెనాలి ప్రాంతంలో కాకుండా నాదెండ్ల మనోహర్ వేరే ప్రాంతం నుంచి పోటీ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి జనసేనతో పొత్తు అనివార్యమైన నేపథ్యంలో నాదెండ్ల మనోహర్కి అక్కడ టికెట్ ఇవ్వకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది నెగిటివ్ సిగ్నల్స్ ప్రజల్లోకి వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా మరి నాదెండ్ల మనోహర్ కానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ అనుకోండి ఆయన కోరుకున్న స్థానాలు అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. 1-2 వాళ్ళే ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మొదటి లిస్టులోనే నాదెండ్ల మనోహర్ గారి పేరు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగారు. అప్పటి నుంచి కూడా నాదెండ్ల మనోహర్ గారు తెనాల్లో ఆ తన నియోజకవర్గం ఏదైతే కేటాయించారో ఆ ప్రాంతంలో ఆయన పర్యటన చేస్తున్నారు, విస్తృతంగా తిరుగుతున్నారు. అలాగే ఆయనతో పాటుగా తెలుగుదేశం శ్రేణులందరూ కూడా సమన్వయపరిచి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోని ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది ఖచ్చితంగా జరిగి తీరాలి, ఓటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చింది అంటే రానున్న రోజుల్లో పార్టీల భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది అని చెప్పి వాళ్ళందరినీ బుజ్జగించారు. అప్పటి నుంచి కూడా ఆయన ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే ఈ రోజు ఆ ప్రచారాల్లో భాగంగా ఆయన కొంతమంది తెలుగుదేశం నాయకులు ఒక ప్రాంతంలో ప్రచారం చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అయితే ఆయన మీద అసమ్మతి పరంగా లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అటాక్ చేశారా లేకపోతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అటాక్ చేశారా అన్న మొదలు ఇంకా క్లారిటీ లేదు. ఏదైనప్పటికీ కూడా ఇలాంటి చర్యలకి ఎవరో పాల్పడకూడదు. ముఖ్య నాయకులు అవనియండి లేకపోతే ఇలాంటి అభ్యర్థులందరూ కూడా ప్రచారం చేసినప్పుడు తగు భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అటాక్ జరగడం, రెక్కీలు నిర్వహించారని అది పెద్ద కలకలాన్ని రేపింది. సో ఎన్నికల విషయంలో చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా చూసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది కాబట్టి సెన్సిటివ్ గా మారే అవకాశం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కి విఘాతాలు కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలు ఎవరు చేసినప్పటికీ కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి పోలీస్ శాఖ అన్నది ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్న అంశం. ఈ రోజు ఒక వాటర్ బాటిల్ తో పోయింది, అదే వేరే ఏదైనా ఆయుధం లాంటిది అయినా ఉంటే పరిస్థితి ఏంటి అన్నది కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం అవడం జరుగుతున్నది. మరి చూద్దాం దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటుందో, అసలు ఎవరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారన్నది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ.